హలో అండి. బెండకాయలు ముదిరిపోయినాయా? అయితే పారవేయకండి. ఇలాగ చక్కగా ఇంట్లో వాళ్ళకి స్నాక్స్ కింద వడలైతే చేసి పెట్టండి. బెండకాయ తినని వాళ్ళు కూడా చక్కగా తినేస్తారు. చాలా చాలా సులువండి. పైన క్రిస్పీగా, లోపల స్మూత్‌గా చాలా బావుంటాయి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఒక కప్పు శనగపప్పుని 3, 4 గంటల పాటు తగినన్ని నీళ్లు వేసుకొని నానబెట్టుకొని, తర్వాత 4 సార్లు కడిగేసుకొని, కొంచెం పప్పును తీసుకొని, మిగిలిన పప్పునంతటిని ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. ఒక 15 బెండకాయలని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని ఒక బౌల్‌లో వేసుకొని 2 స్పూన్ల జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, నానబెట్టుకున్న శనగపప్పు, కొత్తిమీర తరుగు, కరివేపాకు తరుగు, ఉల్లిపాయ తరుగు, పచ్చిమిరపకాయ తరుగు, రుబ్బు పెట్టుకున్న శనగపప్పు పేస్ట్ అంతటిని వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఈ విధంగా హై ఫ్లేమ్ పెట్టుకొని వడల్లా వేసేసుకోండి. నొరగ తగ్గిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ వడలు అయితే రెడీ అయిపోయండి. చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.